కోల్కతాలో డాక్టర్ మీద జరిగినటువంటి అమానుషమైన దాడిని ఇంకా మనం మర్చిపోలేదు. ఇంకా చాలా చోట్ల మాట్లాడుకుంటే దేశంలో అదొక్కటే కాదు, చాలా జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటికి పరిష్కారాలు ఇంకా మనకి దొరకలే. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గుడివాడలోని గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి నీచమైన పని గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సుమారుగా 800 వీడియో ఫుటేజెస్, అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్నప్పుడు, స్నానాలు చేస్తున్నప్పుడు, మొత్తానికి ఎందుకు ఇలా వీడియోలు తీసి ఆనందించాలి అని డబ్బులు పెట్టి మరి కొనుక్కోవాలి అని అనుకునే నీచ ప్రవృత్తి ఉంది చూసారా. వాళ్ళ ఇళ్లలో లేరా ఆడవాళ్ళు ఉంటారు, కానీ ఇలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్కడ బీజాలు పడ్డాయో తెలియదు, పెరిగిపోయి మహావృక్షాలు అయిపోతూ ఉంటాయి. అయితే అమ్మాయిలకి నేను ఒకటి చెప్తున్నా, అక్కడున్న అమ్మాయిలతో మాట్లాడడానికి నేను ప్రయత్నించాను, ఒకరితో మాట్లాడడానికి అవకాశం ఏర్పడింది. రేపు ఆ అమ్మాయితో మాట్లాడడానికి ధైర్యపరచడానికి ట్రై చేస్తాను. అయితే ఒకటి, కుక్క మీద పడినా, కుక్క మనల్ని కరిచినా మనం కుక్క కోసం జీవితం వేస్ట్ చేసుకుంటామా? సో మీ వీడియోస్ ఏవో బయటకు వచ్చాయని చెప్పేసి దయచేసి జీవితాన్ని అంతం చేయాలని మాత్రం అనుకోవద్దు. ధైర్యంగా ఉండండి.